ఇతరులు మీకు ఏమి చెయ్యాలని కోరుదరో అదే మీరు చెయ్యండి. మిమ్ము ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీరు ఆశీర్వాదం ఎందుకు పొందాలి? పాపులు కూడా వారిని ప్రేమించే వారిని ప్రేమిస్తారు. మీకు మేలు చేసే వారికి మీరు మేలు చేస్తే మీరెందుకు ఆశీర్వాదం పొందాలి? పాపులు కూడా అలాగ చేస్తారు. ఆమెను ఎలా తాగలుగుతున్నాడు? ఆమెతో ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అసహ్యం. కాదు, మీ శత్రువుల్ని ప్రేమించండి, వారికి మేలు చెయ్యండి, మరలా పొందలేకపోయినా ఇవ్వండి. అప్పుడు మీ ఫలం గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు అనబడుదురు. ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు ఉపకారి అయ్యున్నాడు. మీ తండ్రి కనికరం కలవాడు కనుక మీరు కనికరం చూపండి. యేసు మమ్ము రక్షించు. తీర్పు తీర్చకండి, మీకు తీర్పు ఉండదు. నేరం మోపకండి, మీ మీద నేరం మోపబడదు. క్షమిస్తే మీకు క్షమాపణ లభిస్తుంది. నీ దారిలో మమ్మల్ని నడిపించు ప్రభు. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మీరిచ్చే కొరత చొప్పునే మీకు ఇవ్వబడుతుంది. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే ఇద్దరు తప్పక గుంటలో పడతారు. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడడం దేనికి? మాకు దారి చూపించు ప్రభు. మీరు నాకు ఇప్పుడు కావాలి ప్రభు. నిన్ను కనిపెంచిన తల్లి ఎంత భాగ్యవంతురాలు. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు ఎంతో ధన్యులు. ఇతనెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈయనే మెస్సయ్యని నువ్వు అనుకుంటున్నావా? ఈ పరిసయ్యుడు యేసును తనతో భోజనం చేయుటకై ఆహ్వానించగా ఆయన అతని ఇంటికి వెళ్లి వారితో కూర్చుండెను. పిల్లలు వెళ్ళండి, నా మాట వినండి, వెళ్ళండి. పిల్లలు ఇక్కడుంటే ఏదో ఒక అల్లరి చేస్తుంటారు. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు నాకు తెలియదు. ఆమె ఏం చేస్తుంది? ఆయన నిజమైన ప్రవక్త అయితే అతని పాదాలు తాకుతున్న ఆ స్త్రీ ఎలాంటిదో ఆయనకు తెలియదా? ఎటువంటి పాపపూరితమైన జీవితాన్ని గడుపుతోందో ఆయనకు తెలిసి ఉండాలి. ఈ స్త్రీ ఎవరో నాకు తెలుసు సీమోను. నీతో ఒక మాట చెప్పాలి. ఒకానొకప్పుడు ఒక ధనికుడికి ఇద్దరు రుణస్థులుండిరి. ఒకడు 500 దీనారములు, మరొకడు 50 చెల్లించాలి. వారిద్దరూ చెల్లించలేని స్థితిలో ఉండగా ఆ ధనికుడు వారిద్దరిని క్షమించాడు. వీరిరువురిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరికి ఎక్కువగా ఇచ్చిన వాణ్ణి నాకు తోస్తున్నది. సరిగా చెప్పావు. ఈ స్త్రీని చూడు. నేను నీ ఇంటికి వచ్చాను. నీవు నా పాదాలకు నీళ్ళివ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకుని ఆహ్వానించలేదు. నేను వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నా తలకు నూనె ఇవ్వలేదు. ఈమె నా పాదాలకు అత్తరు పూసి అభిషేకించింది. నీతో తప్పక చెప్పాలి. ఆమె ఎక్కువగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎవరు కొంచెంగా క్షమించబడుదురో వారు కొంచెం ప్రేమనే చూపుతారు. నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతితో వెళ్ళు.
యేసు ప్రతి పట్టణంలోనూ గ్రామంలోనూ దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ వెళ్తుండగా 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. దురాత్మల నుండి విడుదల పొందిన కొందరు స్త్రీలను ఉండిరి. మగ్దలీన అనబడిన మరియా, కూజా భార్య అయిన యోహన్నా మరియు సుసన్నయు ఉండిరి. హేరోదు గలిలయకు శతాధిపతిగా ఉండగా హేరోదు తన సహోదరుని భార్యతో అక్రమ సంబంధాన్ని యోహాను గుర్తించి బహిరంగంగా గద్దించినందున అతన్ని చెరసాల్లో వేయించెను. ఏమిటి? మేము నాయనుగవికి వచ్చినప్పుడు అక్కడ ఒక చావు ఊరేగింపును చూచితిమి. చనిపోయినవాడు ఒక విధవరాలికి ఒక్కగానొక కుమారుడు. యేసు ఆమెను చూచినప్పుడు ఆయన హృదయము కనికరముతో నిండినందున పాడిని ముట్టి యువకుడా లే అని ఆజ్ఞాపించెను. అప్పుడు యేసు చనిపోయిన ఆ యువకుడిని సజీవుణ్ణి చేసి అతని తల్లికి అప్పగించాడు. ఆయనను అడుగు, ఆ యోహాను చెప్పినట్లు రాబోవు వాడవు నీవేనా, లేక మరొకరి కొరకు వేచి చూడవలెనా? ప్రభువా, బోధకుడా, బాప్తిస్మమిచ్చి యోహాను మమ్మ పంపియున్నాడు. రాబోవాడు నీవేనా, లేక మేము మరొకరి కోసం వేచి ఉండవలెనా? మీరు చూసింది విన్నది యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు. నా విషయమై సందేహించని వారు ధన్యులు. నన్ను ఎత్తుకోండి. నా భుజం మీదకి ఎక్కు. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు నేను యేసువాయిని చూస్తున్నాను. విత్తనములు చల్లడానికి కర్షకుడు వెళ్ళాడు. అతడు చల్లుతున్న సమయంలో కొన్ని విత్తనాలు దారి పక్కన పడి తొక్కపడ్డాయి. ఆకాశ పక్షులు వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి. మొక్కలు మొలిచినను చెమ్మలేనందున ఆ విత్తనములు ఎండిపోయాయి. మరికొన్ని విత్తనములు ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు వాటితో మొలిచినందున వాటిని అణచివేసెను. ఇంకొన్ని విత్తనములు మంచి నేలను పడినవి. ఆ విత్తనములు మొలిచి పెరిగి నూరంతులుగా ఫలించెను. బోధక, జనసమూహాలు ఉన్నప్పుడు ఉపమానాలతోనే బోధిస్తున్నావు దేనికి? దేవుని రాజ్యమర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఇతరులకైతే అవి ఉపమాన రీతిగానే చెప్పాలి. వారు చూస్తున్నారు కానీ కనపడదు, వింటారు కానీ గ్రహించరు. ఈ ఉపమాన భావం ఏమంటే, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యం వింటారు, కానీ అపవాది వచ్చి వారి హృదయంలో నుంచి సందేశాన్ని దొంగిలించుకుపోతాడు. వారు నమ్మి రక్షణ పొందకుండానట్లు చేస్తాడు. రాతి నేలను పడిన విత్తనములు ఎవరంటే వారు వింటారు, సందేశాన్ని